చేయితోటి కూడా రెండు ఇట్లా చేసి అన్న నింపి చేయితోటి ఫస్ట్ ఇట్లా పిండి రాయాలి చుట్టూ. ఈ వీడియోలో అయితే పండగ కదండి, ఏకాదశి. సో మా నాన్నమ్మ అయితే కర్రీలు చేద్దాం ఉంటుంది. సో నువ్వులు పట్టే డ్యూటీ అయితే నాదండి. సో చూద్దాం, ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. కరివేపాలు ఎలా చేస్తారో, కర్జలు అంటారు, మా దగ్గర అయితే కరివేపాలు అంటారు. బాగా అవసరం లేదండి, కొంచెమే, బాగా మెత్తగా అవసరం లేదు. సరే ఫ్రెండ్స్, కరివేపాలు అయితే చేయడానికి అయితే పిండి అయితే కలుపుతుంది మా అమ్మ. ఏం కలుపుతున్నాయి? ఏం కలుపుతున్నావు? నువ్వులు, నెయ్యి, చక్కెర ఎండబెట్టి గ్రైండర్ పట్టి. ఎన్ని గ్లాసులు నువ్వు, ఎన్ని గ్లాసులు చక్కెర? నువ్వులు ఒక గ్లాసుకు ఒక గ్లాస్ చక్కెర. నువ్వులకు ఒక గ్లాస్ చక్కెర. నువ్వులు గాలిచ్చి మంచిగా వేయించి గ్రైండర్ పట్టి, నువ్వు చక్కెర గ్రైండర్ పట్టి అవి మిక్స్ చేసి నెయ్యి కలిపి ఇస్తారు. ఇప్పుడైనా స్టార్ట్. ఒక గ్లాసు నువ్వు మైదా పిండి వేసుకోవచ్చు, పూరి పిండి అయినా వేసుకోవచ్చు. పూరి పిండి అయితే మంచిగా, మైదా పిండి అయితే గట్టిగా ఉంటుంది. పూరి పిండి ఒక గంట ముందు నానబెట్టి మంచిగా కవర్లో పెట్టి వెనక సీరి తర్వాత చేసుకోవాలి. కర్రీల పీట ఉంటే కర్రీల పీట వేసుకోవచ్చు అన్నారు. అల్లుతారు కూడా చేయితోటి కూడా రెండు ఇట్లా చేసి అన్న నింపి చేయితోటి కూడా అల్లుతారు. కర్రీల పీట ఫస్ట్ ఇట్లా పిండి రాయాలి చుట్టూ. కర్రీల పీట తీసుకొని ఫస్ట్ పొడి పిండితోటి మైదా పిండి ఉంటుంది కదా, మనం ఈ పిండి మంచిగా చుట్టూ ఇట్లా రాసి దీన్ని పూరి చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా నింపాలి. నింపి ఇట్లా చుట్టూ వాటర్ చుట్టూ ఇట్లా పెట్టాలి. వాటర్ ఫ్రిడ్జ్ చేయాలి. కాజా రెడీ. ఇలా నువ్వులు కాకుండా ఏమైనా పిండి పెట్టుకోవచ్చా? బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం కూడా సేమ్ ఇట్లే. చక్కెర బదులు కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం కూడా చక్కెర ఎట్లా పోస్తామో బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం ఉన్న నువ్వులు గ్రైండర్ పట్టాలి. సేమ్ బెల్లంతో కూడా కర్రీలు వేసుకోవచ్చు. కొందరు కొబ్బరి కూడా చేసుకుంటారు. కొబ్బరి కూడా మంచిగా అది మంజన పీట మీద పట్టి ఎండి కొబ్బరితోటి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి, బెల్లం, నువ్వులు 4-5 రకాలు వేసుకోవచ్చు. కొందరు రవ్వతోటి కూడా వేసుకుంటారు. కర్జీలు ఈజీ చేసేటప్పుడు ఒక్కరైనా వేసుకోవచ్చు. అరిసెలు చేయరావు కదా, ఆనకం పట్టుడు తెలియదు కదా కొంచెం. నూనె కావాలి. కాగింటే నాయన పిండి అంతా వేస్ట్ చేసి నీళ్ళే చెత్త. ఒక
ఎంతసేపు కావాలి? 5 minutes చాలు. అవి తీసి దీనిలో పెట్టు. జస్ట్ ఒక 2 minutes అండి, అంతే. జస్ట్ చేసి తీయడమే. జస్ట్ అంతే అండి, అయిపోయింది.